హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం అలెన్ బీబ్ కి మెడిసిన్స్ ఇస్తూ ఉంటాడు. దాని తర్వాత బీబ్ మెడిసిన్స్ ని తీసుకుంటాడు. దాని తర్వాత అలెన్ జెఫ్ తో అడుగుతాడు, నువ్వు పోలీస్ వాళ్ళకి అన్ని ఎవిడెన్స్ ఇచ్చేసావా డీన్ కి అగెనిస్ట్ గా? జెఫ్ అంటాడు హా. ఇప్పుడు అలెన్ అడుగుతాడు, జెఫ్ నీకేమైనా దొరికిందా దేంతోనైతే డీన్ ఉన్న టోనీ కనెక్ట్ గా ఉన్నారు అని? జెఫ్ అంటాడు, లేదు, నాకు అలాంటిది ఏం దొరకలేదు. డీన్ కేవలం ఎవరితోనో ఫోన్ మీద మాట్లాడేవాడు, కానీ వాళ్ళు ఆ నెంబర్ కూడా ఆఫ్ చేసుకున్నారు. కానీ మనకు టోనీకి అగెనిస్ట్ గా ఎలాంటి ప్రూఫ్ దొరకలేదు అని అంటాడు. ఇప్పుడు మరి మనం ఏం చేస్తాం? టోనీకి అగెనిస్ట్ గా ప్రూఫ్స్ ని ఎక్కడి నుండి తీసుకొస్తాం? ఇప్పుడు జెఫ్ అంటాడు, మీరు దీని టెన్షన్ తీసుకోకండి, మనకు అతని అగెనిస్ట్ ఏదో ఒక ప్రూఫ్ అయితే దొరికిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనం పీట్ ఉన్న వేని చూస్తాం. ఏదైతే వాళ్ళు డ్రింక్ చేస్తూ ఉంటారు, వే కొంచెం ఎక్కువనే డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడే పీట్ అతన్ని ఆపేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, నాకు అనిపిస్తుంది నువ్వు కొంచెం ఎక్కువగా డ్రింక్ చేస్తున్నావు, ఎందుకంటే ఎక్కువగా డ్రింక్ చేయడం ఎలాంటి ప్రాబ్లమ్స్ కి కూడా సొల్యూషన్ ఇవ్వదు. అప్పుడు వే అడుగుతాడు, నువ్వు టోనీ వాళ్ళ ఇంట్లో నుండి బయటికి రావడానికి ఎందుకు డిసైడ్ అయ్యావు? ఇప్పుడు పీట్ అంటాడు, నాకు ఫస్ట్ లో టోనీ యొక్క ట్రూత్ తెలియకుండే, ఇప్పుడైతే నాకు అతని గురించి తెలిసిందో అతను స్పెషల్ పిల్లలని అమ్మేస్తాడు అని, అతను అదంతా తన బెనిఫిట్ గురించి చేసుకుంటాడు. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను అక్కడి నుండి బయటికి వెళ్ళిపోవాలని. సో అందువల్లనే నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఇంకా నేను ట్రై చేస్తున్నాను అతను వేరే పిల్లలతో కూడా ఇలా చేయొద్దు అని. ఇంకా వే, నువ్వు కూడా ఇలా చేయొచ్చు, నీ దగ్గర ఇప్పటికీ కూడా ఛాన్స్ ఉంది, నువ్వు ఏది చేయాలనుకుంటే నువ్వు అది చూస్ చేయొచ్చు. దాని తర్వాత వే ఆలోచిస్తూ ఉంటాడు. దాని తర్వాత మనం మార్నింగ్ లో చూస్తాం, ఏదైతే జెఫ్ న్యూస్ ని చూస్తూ ఉంటాడు. ఆ న్యూస్ లో చెప్తూ ఉంటారు, టోనీ అనాథ పిల్లల కోసం చారిటీ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తున్నాడు అని. దాని తర్వాత జెఫ్ దగ్గర బీబ్ కూడా వచ్చేస్తాడు. అప్పుడు అలెన్ అడుగుతాడు, బీబ్ నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇంకా కొంచెం సేపు వరకు రెస్ట్ తీసుకుంటే అయిపో. బేబ్ అంటాడు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, ఫస్ట్ నేను టోనీతో రివెంజ్ తీసుకోవాలి, దాని తర్వాత నేను ప్రశాంతంగా చనిపోతాను. కానీ నాకు ఒకటి కన్ఫ్యూజ్ చేస్తుంది, డీన్ అయితే చెప్పాడు చార్లీ కార్ యొక్క బ్రేక్ లైన్ ని కోసేశాడు అని, పెట్రోల్ లైన్ ని కాదు. ఇప్పుడు అలెన్ అంటాడు, నువ్వు చెప్పేదానికి అర్థం చార్లీ యొక్క యాక్సిడెంట్ దేని వల్ల అయింది అంటే, ఎందుకంటే ఆ 2 వైర్స్ కట్ అయి ఉన్నాయి అని. ఇప్పుడు బీబ్ అంటాడు హా. ఇంకా నాకు అనిపిస్తుంది డీన్ ఉన్న టోనీ ఈ యాక్సిడెంట్ చేయించడంలో కలిసి ఉన్నారు. అప్పుడు అలెన్ అంటాడు, ఇది ఏమైనా సరే నేను నీకు హెల్ప్ చేస్తాను. దాని తర్వాత అతను జెఫ్ తో అడుగుతాడు, నువ్వు కూడా మాతో జాయిన్ అవుతావా? జెఫ్ అంటాడు హా. అని అప్పుడు బీబ్ అంటాడు, అన్నిటికంటే ముందు మనం టోనీకి అగెనిస్ట్ ప్రూఫ్స్ ని వెతకాలి. నెక్స్ట్ సీన్ లో మనం చార్లీని చూస్తాం. ఏదైతే అతను సోఫాలో పడుకొని ఉంటాడు. అప్పుడు ఒక అంకల్ అతన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే డోర్ మీద ఎవరో నాక్ చేస్తారు. అప్పుడు ఆ అంకల్ గన్ని తీస్తాడు, కానీ అతను జెఫ్ ఉంటాడు. అప్పుడు అతను లోపలికి వచ్చేస్తాడు. అప్పుడు అతను అడుగుతాడు, చార్లీ ఎలా ఉన్నాడు? అప్పుడు అంకల్ చెప్తారు, చార్లీ ఇప్పుడు కొంచెం బాగున్నాడు, తను కొన్ని రోజుల్లోనే నడవగలుగుతాడు. అంకల్ అడుగుతాడు, నువ్వు ఎక్కడుంది, నువ్వు లంచ్ చేసావా? జెఫ్ అంటాడు, ఇప్పుడే కాదు. అప్పుడు అంకల్ అడుగుతాడు, ఈ రోజు నైట్ లో నువ్వు ఇక్కడే ఉంటావా? జెఫ్ అంటాడు, లేదు, నాకు అలెన్ వాళ్ళ ఇంట్లో ఉండాల్సి ఉంటుంది, ఒకవేళ నేను అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళకి నా మీద డౌట్ వస్తుంది. అంకల్ అంటారు, సరే, నీకు ఏది మంచిది అనిపిస్తే నువ్వు అదే చెయ్యి, కానీ కేర్ఫుల్ గా ఉండు. దాని తర్వాత మనం చార్లీని చూస్తాం. అప్పుడే అతను స్పృహలోకి వస్తాడు. అప్పుడు అతను లేచి కూర్చుంటాడు. దాని తర్వాత జెఫ్ అతని దగ్గరికి వస్తాడు. అప్పుడు అతను అంటాడు, నువ్వు ఎలా ఉన్నావు? చార్లీ అంటాడు, నేను ఇప్పటి వరకు చనిపోలేదు, ఇంకా అక్కడి సిచ్యువేషన్ ఎలా ఉంది? జెఫ్ అంటాడు, మనం ఎలా అయితే ప్లాన్ చేశామో అలానే జరుగుతుంది, టోనీకి అనిపించింది నువ్వు చనిపోయావు అని. అతను కెంతతో చెప్పాడు, నువ్వు ఇంకా ఎక్కువ స్పెషల్ పిల్లలని వెతుకు. ఇంకా ఇటువైపు ఎక్స్ హంటర్ టీమ్ కి తెలిసిపోయింది డీన్ నీ బ్రేక్ లైన్ ని కట్ చేశాడు అని. ఇప్పుడు మేమందరం అలెన్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము, ఇంకా కిమ్ కూడా. అందరూ నీ డెత్ వల్ల అందరూ సాడ్ అయిపోయారు, ఎస్పెషల్లీ బీబ్. ఇప్పుడు చార్లీ అడుగుతాడు, బీబ్ చాలా సాడ్ గా ఉన్నాడా? జెఫ్ అంటాడు, హా, నువ్వు అతని కళ్ళ ముందు చనిపోయావు, అతను ఎలాగ సాడ్ ఉండడు చెప్పు. అది విని చార్లీ కూడా సాడ్ అయిపోతాడు. జెఫ్ అంటాడు, నువ్వు సాడ్ కాకు, నువ్వు ఇది మర్చిపోకు, ఇదంతా ప్లాన్ నీదే అని. నువ్వు బీబీ యొక్క టెన్షన్ తీసుకోకు, అతను వెంటనే రికవర్ అయిపోతాడు. దాని తర్వాత జెఫ్ చార్లీకి అతని గ్లాసెస్ ని ఇచ్చేస్తాడు. దాని తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం. ఇక్కడైతే చార్లీ జెఫ్ తో తన ప్లాన్ ని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు అతను చెప్తాడు, ఈ ప్లాన్ కంపల్సరీగా సక్సెస్ఫుల్ అవుతుంది,
నేను నీ మీద డిపెండ్ గా ఉన్నాను జెఫ్. దాని తర్వాత జెఫ్ టోనీ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు జెఫ్ టోనీతో చెప్తాడు, మనం చార్లీకి యాక్సిడెంట్ చేయిద్దాం, దీంతోనైతే అతను హర్ట్ అవుతాడు. దాని తర్వాత అతను రిస్క్ ని తీసుకోలేడు. అప్పుడు మీరు అతన్ని ఇంట్లోకి తీసుకురావచ్చు. ఇప్పుడు టోనీ అంటాడు, నువ్వు షూర్ గా ఉన్నావా ఇలానే జరుగుతుంది అని. ఇప్పుడు జెఫ్ అంటాడు, హా, మీ దగ్గర ఇంకా టైం ఉందా? ఎందుకంటే నాకు అనిపిస్తుంది మీరు ఈ టైం ని వేస్ట్ చేస్తున్నారు. మీరు నా మీద బిలీవ్ చేయండి. ఇటువైపు కెంత డీన్ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు అతను డీన్ తో అంటాడు, నువ్వు చార్లీ కార్ యొక్క బ్రేక్ లైన్ ని కట్ చేయాలి. దాంతో ఎక్కువ యాక్సిడెంట్ కాదు, అతను కేవలం హర్ట్ అవుతాడు. ఈ చాయిస్ నీది, నువ్వు ఈ వర్క్ ని చేస్తావా లేదా? ఇప్పుడు డీన్ అంటాడు, ఒకవేళ నేను నా వర్క్ చేస్తే మీరు నన్ను రెడ్ రేసింగ్ టీమ్ లో రేస్ చేయనిస్తారా? కెంత అంటాడు, హా. దాని తర్వాత మనం డీన్ ని చూస్తాం. తను చార్లీ ఒక కార్ యొక్క బ్రేక్ లైన్ ని కట్ చేసేస్తాడు. దాని తర్వాత అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత అక్కడ జెఫ్ వస్తాడు. అప్పుడు జెఫ్ చార్లీ ఒక కారు గ్యాస్ లైన్ ని కూడా కట్ చేసేస్తాడు. దాని తర్వాత మనకి ఈ రోజు అయితే చార్లీకి యాక్సిడెంట్ జరుగుతుందో ఆ రోజుని చూపిస్తారు. ఇప్పుడు చార్లీ చెప్తాడు, మన దగ్గర కేవలం ఒకటే ఛాన్స్ ఉంది, అప్పుడు ఇదంతా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తాం రేసింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు చార్లీ అతని ఐస్ ని క్లోజ్ చేసేస్తాడు. అప్పుడు అతని యాక్సిడెంట్ జరిగిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మనం అంకల్ ని చూస్తాం. అప్పుడు అతను డాక్టర్ తో చెప్తాడు, ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయండి. ఒకవేళ చార్లీ బ్రతికిపోతే టోనీ అతన్ని తీసుకెళ్తాడు. ఇప్పుడు అతన్ని కూడా ఎవరికో అమ్మేస్తాడు. నీకైతే దీని గురించి తెలుసు కదా. అప్పుడు అతని జీవితం మొత్తం హెల్ అయిపోతుంది. నేను ఇలాంటి మిస్టేక్ ఫస్ట్ లో కూడా చేశాను. నేను ఇలాంటి మిస్టేక్ ని మళ్ళీ రిపీట్ చేయాలనుకోవడం లేదు. నేను కోరుకుంటున్నాను అందరి లైఫ్ నార్మల్ గా ఉండాలని. నేను ఒక ఇంజెక్షన్ ని రెడీ చేశాను. ఆ ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేసిన తర్వాత అతని మొత్తం స్పెషల్ పవర్స్ వెళ్ళిపోతాయి. అప్పుడు అతను కొంచెం టైం వరకు డెడ్ అయిపోతాడు. దాని తర్వాత మనం హాస్పిటల్ లో చూస్తాం. ఎప్పుడైతే చార్లీ కళ్ళు తెరుస్తాడో ఇప్పుడు డాక్టర్ అతనికి ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేస్తాడు. దాని తర్వాత చార్లీ యొక్క హార్ట్ ఆగిపోతుంది. అప్పుడు అంకల్ అతన్ని హాస్పిటల్లో నుండి ఒక ఎమర్జెన్సీ దగ్గర తీసుకొస్తాడు. అప్పుడు అతనికి అక్కడ ఒక ఇంజెక్షన్ ని ఇంజెక్ట్ చేస్తారు. ఇప్పుడు చార్లీ మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనకు ప్రెసెంట్ లో చూపిస్తారు. చార్లీ నడవడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. తను జెఫ్ తో చెప్తాడు, నీకు హర్ట్ అవుతుందా? చార్లీ అంటాడు, హా. దాని తర్వాత చార్లీ కూర్చుంటాడు. చార్లీ చెప్తాడు, నాకు బిలీవ్ కావడం లేదు. ఈ ఇంజెక్షన్ అయితే నాకు పెట్టారు, అది యాక్చువల్ గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు ఎలాంటి సెన్స్ ని కూడా ఫీల్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు జెఫ్ అడుగుతాడు, అయితే ఇది గుడా బ్యాడా? ఇప్పుడు చార్లీ అంటాడు, ఇది గుడ్. నీకు తెలుసా, నాకు ఆ సెన్సెస్ నా గురించి ఒక శాపంలా ఉండే. ఇప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు జెఫ్ అంటాడు, కానీ ఇప్పటి వరకు కూడా మనం షూర్ గా లేము. ఈ సెన్సెస్ పర్మనెంట్లీ రిమూవ్ అయిపోతాయా లేకపోతే ఇవి కేవలం టెంపరీయా? చార్లీ అంటాడు, అయితే నేను ల్యాబ్ యొక్క ర్యాట్ నా? దీంతోనైతే మీరు ఈ ఇంజెక్షన్ ని నా మీద ఇంజెక్ట్ చేశారు టెస్ట్ చేయడానికి. ఇప్పుడు జెఫ్ అంటాడు, మరి మేము ఏం చేయాలి? ఒకవేళ ఎమర్జెన్సీ లేకపోతే అప్పుడు అంకల్ నీ మీద ఇప్పుడు కూడా ఈ ఇంజెక్షన్ ని టెస్ట్ చేయకపోయేవాడు. కానీ నువ్వు టెన్షన్ తీసుకోకు, అతను ఏదైనా ఒక ఉపాయం అయితే వెతికి తీస్తాడు. ఇప్పుడు చార్లీ అడుగుతాడు, జెఫ్ నీకు ఆ అంకల్ ఎలా తెలుసు? ఇంకా అతను మనకి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు? ఇప్పుడు జెఫ్ చెప్తాడు, నేను ఎప్పుడైతే టోనీ వాళ్ళ ఇంట్లో నుండి ఒక రోజు పారిపోయాను, అప్పుడు అతను నాకు దొరికాడు. అప్పుడు అతను నన్ను టోనీ ఒక గార్డ్స్ నుండి రక్షించాడు. ఇంకా అంకల్ కి కూడా టోనీ గురించి మొత్తం రియాలిటీ తెలుసు. అతను ఎప్పుడు నాతో చెప్తుండేవాడు, టోనీకి నా అబిలిటీస్ గురించి చెప్పొద్దు అని, ఇకపోతే నువ్వు అతని యొక్క ఫేవరెట్ చైల్డ్ అయిపోతావు, ఇది నీ గురించి చాలా ప్రమాదకరం అయిపోతుంది. ఇప్పుడు చార్లీ అంటాడు, అయితే దీని అర్థం టోనీ ముందుగానే తెలుసు. జెఫ్ అంటాడు, తెలియదు, కానీ వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు హేట్ చేసుకుంటారు. ఇంకా అంకల్ కి కూడా సేమ్ గోలే ఉంది మనలాగా. తను కోరుకుంటాడు పిల్లలని అమ్మొద్దు అని. అతను మనలాంటి పిల్లలని టోనీ నుండి రక్షించాలనుకుంటున్నాడు. ఇప్పుడు చార్లీ అంటాడు, అయితే మరి ఓకే, నేను అతని కోసం ల్యాబ్ యొక్క ర్యాట్ ని అవ్వడానికి రెడీ. ఇప్పుడు జెఫ్ అంటాడు, సరే, నేను కూడా అతని కోసం వాలంటీర్ అయిపోతాను. దాని తర్వాత జెఫ్ అలెన్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇటువైపు అలెన్ అతని గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. అలెన్ అడుగుతాడు, నువ్వు ఇంత టైం నుండి ఎక్కడుండే? నువ్వు ఇంటికి ఎందుకు త్వరగా రాలేదు? ఇప్పుడు జెఫ్ అంటాడు, నేను మా అంకల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు అలెన్ అంటాడు, నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను, నువ్వు నా కాల్స్ ని ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నేను నీకు మెసేజ్ కూడా చేశాను. ఇప్పుడు జెఫ్ అంటాడు, నేను ఒంటరిగా ఉండాలనుకున్నాను, ఇంకా ఏదో ఆలోచించాలనుకున్నాను, కానీ నేను ఇక్కడ అలా చేయలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ నార్తోను సోనిక్ చాలా నాయిస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలెన్ అంటాడు, నువ్వు అలెన్ యొక్క బాయ్, ఒకవేళ నీకు ఎలాంటి ప్రాబ్లం ఉంటే నువ్వు నాతో చెప్పొచ్చు. కానీ అప్పుడు జెఫ్ అంటాడు, నేను ఇప్పటికీ కూడా ఓకే అని చెప్పలేదు, నేను దీని గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు
అలెన్ అంటాడు, దీని గురించి అయితే ఓకే చెప్పాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ నుండి ఆలోచించాను, నేను ఈ పొజిషన్ ని కేవలం నీకే ఇస్తాను అని. అప్పుడు జెఫ్ అంటాడు, నాకు అనిపిస్తుంది నేను మీ గురించి బెస్ట్ పర్సన్ కాదు అని. అప్పుడు అలెన్ అంటాడు, అది నిజం కాదు, నువ్వు నా గురించి బెస్ట్. ఇప్పుడు జెఫ్ అంటాడు, నేను కోరుకోను మీరు దాని తర్వాత సాడ్ గా అవ్వాలని, నేను కోరుకుంటున్నాను మీరు దీని గురించి బాగా ఆలోచించండి. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సోనిక్ చెప్తూ ఉంటాడు, ఇది మేము దూరంగానే ఉండి చెప్పగలము, జెఫ్ కూడా అంకుల్ ని లైక్ చేస్తాడు అని. లేకపోతే అతను అంకుల్ తోని ఇంత బాగా బిహేవ్ చేయడు. దాని తర్వాత నార్త్ అంటాడు, అంకుల్ నా దగ్గర మీ గురించి ఒక ప్లాన్ ఉంది. ఒకవేళ మీరు కోరుకుంటే జెఫ్ మీ బాయ్ ఫ్రెండ్ కావాలని, మీరు టెర్రస్ మీద హెలికాప్టర్ తోని ఎంట్రీ చేయండి. మీరు అతనికి ఒక ఫ్లవర్ బొకేని ఇవ్వండి. మీరు అతనితో అడగండి, అప్పుడు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నావా? దాని తర్వాత అతనైతే ఒప్పుకుంటాడు. దాని తర్వాత నార్త్ సోనిక్ వాళ్ళ ఐడియాస్ ని చెప్తూ ఉంటారు. అప్పుడే అలెన్ వాళ్ళ తల మీద నుండి కొడతాడు. అప్పుడు అతను అంటాడు, మీరిద్దరు యూజ్లెస్, ఎవరికి కూడా పనికి రారు. ఇప్పుడు సోనిక్ అంటాడు, ఒకవేళ మేము యూజ్లెస్ ఉంటే మీరే దీని గురించి ఆలోచించండి. అప్పుడే అక్కడ కిమ్ వస్తాడు. ఫుడ్ రెడీ అయిపోతే పదండి మనం లంచ్ చేస్తాం. దాని తర్వాత నార్త్ సోనిక్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు అంటుంటారు, మాకు కూడా ఆకలిస్తుంది, మేము కూడా తినడానికి వెళ్తున్నాము. ఇటువైపు మనం చూస్తాం, అలెన్ జెఫ్ కి మెసేజ్ చేస్తాడు, రేపు నువ్వు ఫ్రీగా ఉన్నావా? నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఇటువైపు మనం బేబ్ ని చూస్తాం. ఏదైతే అతను పీట్ యొక్క ఆఫీస్ కి వెళ్తాడో అప్పుడు అతను పీట్ తో అడుగుతాడు, పీట్ మనం మాట్లాడుకోవచ్చా? దాని తర్వాత పీట్ అతనికి ఒక కార్డ్ ఇస్తాడు. ఇప్పుడు అతనితో అంటాడు, ఇక్కడ మాట్లాడడం సేఫ్ కాదు, నువ్వు ఇక్కడికి వచ్చి కలువు. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత బేబ్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ ఒక వ్యక్తి బేబ్ యొక్క వీడియోని చేసేస్తాడు. ఆ వీడియోని కెంతకి చూపెడతాడు. అతనితో చెప్తాడు, బేబు పీట్ తో కలవడానికి వచ్చాడు, నాకు అనిపిస్తుంది వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అని. ఇంకా మీరు కోరుకుంటున్నారా నేను ఎక్స్ హంటర్ టీం మీద నిఘా పెట్టాలని? కెంత అంటాడు, దీని అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు, కేవలం మనం మిస్టర్ పీట్ తో కేర్ఫుల్ గా ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, మీరు కోరుకుంటున్నారా దీని గురించి నేను మీకు హెల్ప్ చేయాలా? కెంత అంటాడు, నువ్వు ఇట్లాంటి వ్యక్తితో ఏం చేయలేవు, ఇది నేను హ్యాండిల్ చేసుకుంటాను. ఇటువైపు మనం అలెన్ ని చూస్తాం. ఏదైతే అతను స్కేటింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతను పడిపోతాడు. కానీ జెఫ్ అతన్ని పట్టుకుంటాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు జెఫ్ అలెన్ తో అంటాడు, మీరు నన్ను ఇక్కడ వెతకడానికి ఎందుకు వచ్చారు? ఇంకా మీరు నాతో చెప్పారు మీరు నాతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడతారు అని, అదేంటి? ఇంకా మీకు నా ఆన్సర్ యొక్క ఎలాంటి పర్వాలేదా? ఇప్పుడు అలెన్ అంటాడు, నాకు నీ ఆన్సర్ యొక్క ఎలాంటి పర్వాలేదు, నువ్వు నన్ను ఎన్నిసార్లైనా రిజెక్ట్ చెయ్యి, అయినప్పటికీ నేను నీకు ప్రపోజ్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నాకు నీ అవసరం ఉంది. ఇంకా నాకు ఎలాంటి వాళ్ళు కావాలంటే ఎవరైతే మొండిగా ఉంటారో. ఇంకా అతను ఎవరి మీద కూడా ట్రస్ట్ చేయలేదు, కానీ అతను ఫస్ట్ టైం నా మీద ట్రస్ట్ చేశాడు. అతను నాకు క్లోజ్ గా వచ్చాడు. ఈ పర్సన్ అయితే నన్ను నర్వస్ చేస్తాడు, ఇది నీకు చాలా బాగా తెలుసు, నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు అని. దాని తర్వాత అలెన్ జెఫ్ కి ఒక బ్రేస్లెట్ ఇస్తాడు. అప్పుడు అతని చెయ్యి మీద పెట్టేస్తాడు. అప్పుడు అలెన్ అంటాడు, జెఫ్ నువ్వు ఇప్పుడు నాతో దూరంగా వెళ్ళకు, ఇంకా వేరే వాళ్ళను డేట్ చేయడం అది ఇంత కూడా కష్టం కాదు, ఎలాగైతే నువ్వు ఆలోచిస్తావో. కానీ అప్పుడు జెఫ్ అంటాడు, కానీ నేను ఫ్యూచర్ చూడగలను, ఏదైతే సీక్రెట్స్ నువ్వు నాతో దాచిపెట్టాలనుకుంటే నువ్వు నాతో దాచిపెట్టలేవు. అప్పుడు ఒక రోజు నువ్వు అలసిపోతావు, అప్పుడు నేను నీ గురించి కేవలం భారం అయిపోతాను, నేను నీకు భారం కావాలనుకోవడం లేదు. ఇప్పుడు అలెన్ అంటాడు, నాకు దీని చింత లేదు, నువ్వు ఫ్యూచర్ ని చూస్తావో లేదో, కానీ నేను నా ఫ్యూచర్ ని నీకు ఇవ్వగలను. కానీ అప్పుడు జెఫ్ అంటాడు, నేను చాలా ప్రాబ్లమేటిక్, నువ్వు నాతో ఉంటే నీకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అలెన్ అంటాడు, ఏదైతే నువ్వు నాతో చెప్పావో నాకు దాంతో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇంకా నేను వాళ్ళతో భయపడను, ఎందుకంటే నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. దాని తర్వాత వాళ్ళిద్దరూ రూమ్ లోకి వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఇంటిమేట్ అయిపోతారు. అప్పుడు జెఫ్ అంటాడు, అలెన్ నీకు తెలుసా నువ్వు నాకు ఫస్ట్ బాయ్ ఫ్రెండ్. అప్పుడు అలెన్ అంటాడు, నువ్వు తప్పుగా చెప్తున్నావు, నేను నీకు ఫస్ట్ ఉన్న లాస్ట్ బాయ్ ఫ్రెండ్. దాని తర్వాత ఇటువైపు మనం కెంతని చూస్తాం. తను స్మోకింగ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అప్పుడు టోనీ పీట్ తో కెంతని కలుపుతాడు. అప్పుడు అతను పీట్ తో అంటాడు, ఈ రోజు నువ్వు కెంతతో ఆడు. అలా చెప్పేసి టోనీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు పీట్ అంటాడు, కెంత నువ్వు నాతో కలిసి ఫుట్బాల్ ఆడాలనుకుంటున్నావా? కానీ కెంత ఒప్పుకోడు. ఇప్పుడు అతను అంటాడు, టోనీ నాతో
చెప్పాడు ఇక్కడ కేవలం ఆల్ఫా మాత్రమే గేమ్స్ ఆడతారు అని, కానీ నేనైతే ఒక నార్మల్ అబ్బాయి. ఇప్పుడు పీట్ అంటాడు నువ్వు నా ఫ్రెండ్, సో అప్పుడు ఈ మ్యాటర్ చేయది నువ్వు నార్మలా లేకపోతే ఆల్ఫానా అని. డాడీ నిన్ను కొప్పడడు ఎందుకంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. దాని తర్వాత వాళ్ళిద్దరు ఫుట్బాల్ ని ఆడుతుంటారు. ఇటువైపు కెంత అదంతా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు తను స్టెప్స్ మీద కూర్చుంటాడు. దాని తర్వాత మనకి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఎప్పుడైతే పీట్ టోనీ వాళ్ళ ఇంట్లో నుండి వెళ్తూ ఉంటాడు, కానీ అప్పుడు అక్కడ కెంత ఉంటాడు. అప్పుడు కెంత అంటాడు ఒకవేళ నువ్వు ఇలానే చేస్తే దీంతో డాడీకి చాలా హర్ట్ అవుతుంది, నేను నీకు ఇలా చేయనివ్వను. అప్పుడు పీట్ అంటాడు టోనీ చాలా బ్యాడ్ పర్సన్, ఇప్పుడు కూడా నువ్వు అతని సైడ్ తీసుకుంటున్నావు. అప్పుడు దాని తర్వాత పీట్ కి తెలుస్తుంది టోనీ పిల్లలని అమ్మేస్తాడు అని. అప్పుడు పీట్ అంటాడు కెంత నువ్వు ఒక బ్యాడ్ పర్సన్ కాదు, నువ్వు ఇదంతా చేయవలసిన అవసరం లేదు. కానీ అప్పుడు కెంత అంటాడు కానీ ఇది నాకు చేయవలసి ఉంటుంది ఎందుకంటే టోనీ నాకు లైఫ్ ఇచ్చాడు, నేను అతన్ని హర్ట్ చేయను. ఇప్పుడు పీట్ అంటాడు సరే ఇప్పుడు మనం ఇద్దరం విడిపోవాలి అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. దాని తర్వాత కెంత అతన్ని ఆపేస్తాడు. అప్పుడు అతను అంటాడు ఒకవేళ నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే అప్పుడు నేను అనుకుంటాను మనం ఇద్దరం బ్రదర్స్ కాదు అని, కానీ పీట్ అయినప్పటికీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు ప్రెసెంట్ లో మనకి చూపిస్తారు. ఇప్పుడు పీట్ బీప్ తో అడుగుతాడు నువ్వు టోనీకి అగెనెస్ట్ ఎప్పటి నుండి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తున్నావు, నీకు దీని గురించి ఎలా తెలుసు? అప్పుడు పీట్ అంటాడు నా దగ్గర కొందరి పిల్లల లిస్ట్ ఉంది ఏదైతే టోనీ అమ్మేశాడో వాళ్ళని వేరే వేరే కంట్రీస్ లో, కానీ నాకు టోనీకి అగెనెస్ట్ ఎలాంటి ప్రూఫ్ దొరకలేదు ఎందుకంటే దాని ఎలాంటి ఎవిడెన్స్ లేదు టోనీ ఆ రిచ్ వాళ్ళతోని డబ్బులు తీసుకున్నట్టు. ఇప్పుడు బీప్ అంటాడు దీని అర్థం మనకు ఎలాంటి అయినా ఎవిడెన్స్ దొరికితే టోనీ పిల్లలని అమ్మేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బులని తీసుకుంటాడు అని, అప్పుడు మనం అతని మీద కేసు చేయొచ్చు. పీట్ అంటాడు మనం అలా చేయొచ్చు కానీ ఇది చాలా డిఫికల్ట్. ఇప్పుడు బీప్ ఆలోచిస్తూ ఉంటాడు మనకు ఎవిడెన్స్ ఎక్కడ నుండి దొరకాలి అని. ఇప్పుడు పీట్ అంటాడు మనకు ఈ వర్క్ కి కొందరి అవసరం పడుతుంది కానీ నాకు అనిపిస్తుంది నీకు వాళ్ళంటే నచ్చదు. దాని తర్వాత బీప్ పీట్ ని చూస్తాడు. ఇప్పుడు అతను అడుగుతాడు నువ్వు చెప్పడానికి అర్థం ఏంటి? ఇప్పుడు పీట్ అంటాడు వే మనకి హెల్ప్ చేయొచ్చు, కానీ అప్పుడు బీప్ కి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు అతను అంటాడు ఒకవేళ అతను వే అయితే నాకు దీని గురించి ఎలాంటి మాట మాట్లాడాల్సింది లేదు. ఇటువైపు మనం చూస్తాం పీట్ అతని రూమ్ కి వస్తాడు. అప్పుడే కెంత అతని మీద అటాక్ చేస్తాడు. ఇప్పుడు కెంత అంటాడు నేను నీకు వార్నింగ్ ఇచ్చాను అయినప్పటికీ నువ్వు నా మాట వినలేదు. దాని తర్వాత వాళ్ళిద్దరు ఫైట్ చేస్తుంటారు. అప్పుడు కెంత పీట్ ని నైఫ్ తో కొట్టబోతాడు కానీ అప్పుడే అతని కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి. దాని తర్వాత మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం. ఎప్పుడైతే కెంత ఒంటరిగా కూర్చుంటాడో అప్పుడే అతని దగ్గరికి పీట్ వస్తాడు. ఇప్పుడు అతను అంటాడు నేను నీ దగ్గర కూర్చోవచ్చా? దాని తర్వాత వాళ్ళిద్దరు కూర్చుంటారు. ఇప్పుడు పీట్ అంటాడు నేను చాలా అలసిపోతాను, ఎప్పుడైతే నేను నీతో కలిసి ఫుట్బాల్ ఆడతాను నాకు అనిపిస్తుంది నెక్స్ట్ టైం నేను నీకు స్విమ్మింగ్ గురించి పిలుస్తాను. ఇప్పుడు కెంత అంటాడు దీనికంటే బెటర్ మనం బ్యాడ్మింటన్ ఆడాలి, నేను దాంట్లో చాలా ఇంట్రెస్టెడ్. పీట్ అంటాడు కెంత అంటాడు సరే రేపు మనం ఇది ఆడుదాం. దాని తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కెంత పీట్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే అతని చిట్ మీద కిస్ చేయాలనుకుంటాడు. అప్పుడే మనం చూస్తాం పీట్ అతని వైపు ఫేస్ ని టర్న్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికి యాక్సిడెంటల్ కిస్ అయిపోతుంది. దాని తర్వాత కెంత అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ప్రెసెంట్ లో చూస్తాం ఇటువైపు కెంత కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తుంటాయి. దీంతోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.